వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కలిసి మొక్కలు నాటి అందరినీ స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రభుత్వ వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గద్వాల్ జిల్లా అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో అందరూ జిల్లాలో పచ్చదనం పెంపొందించి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్ల హనుమంతు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అహ్మద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మహబూబ్ ఖాన్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరా, కళాశాల సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వన మహోత్సవం అనేది జూలై ఆగస్ట్ నెలలో పెడతాం. మీ అందరికీ తెలుసు, ఇండియాలో వచ్చే రెయిన్ అంతా 80% జూలై నుంచి సెప్టెంబర్లోనే మనకి 80% వర్షం అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చెట్లు నాటితే మన మంచి ఉద్దేశం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మనం ఇది చేస్తున్నాము. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ సెమీ ఆరిడ్ రీజన్ ఉంది. ఇదే కాకుండా మనం ఎవ్రీడే లైఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాలు చూస్తే మనకి చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ కన్జ్యూమ్ చేసే ఎయిర్ కూడా మనకి లివబుల్ క్వాలిటీలో లేదు. మనం ఆ ఎయిర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. మనకి ఒక 4 సిగరెట్ ఎట్లా తీసుకున్నట్టు ఉంటుంది, ఆ ఢిల్లీ ఎయిర్ తీసుకుంటే అంతా పొల్యూషన్ ఉన్నాయి. సో ఇలాంటి పొల్యూషన్ మనము కంట్రోల్ చేయాలి అంటే, మంచి ఎయిర్ ఉండాలి అంటే మనకి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ జనరేషన్ మనము హిస్టారికల్గా చూసుకొని వస్తే ముందు చాలా గ్రీన్ కవర్ ఉండేది, కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఎక్స్పాండ్ అయినట్టు పొల్యూషన్ పెరుగుతుంది, కానీ ఈ గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన తెలంగాణలో ఈ సెమీ ఆరిడ్ రీజన్ ఏముంది, దీనిని మనము ఈ జనరేషనే కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదంటే, ఇప్పుడు అంతా మనకు మంచి హెల్త్ లేకుంటే, మంచి ఎయిర్ లేకుంటే మనకు నెక్స్ట్ జనరేషన్ ఎంత మనం ఆస్తి చేసినా కూడా దాని నుంచి ఏం పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఈ గవర్నమెంట్ దీనిని గుర్తు పెట్టేసి ప్రతి ఒక్క ఈ హరితహారం అనేది జస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది ఒక పీపుల్స్ మూమెంట్ లాగా ఉండాలి అనేది